వైజాగ్ స్టార్ట్ అవుతున్నాం. సారీ, మధ్యలో రాజమండ్రి వెళ్ళాలి, మారేడుమిల్లి బాగి వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడు అరౌండ్ 6 o'clock అయింది మార్నింగ్. మధ్యలో బ్రేక్ తీసుకొని ఫుడ్ హైవేలో ట్రై చేయొచ్చు, బట్ ఎక్కడ బాగుందో ఏంటన్నది మాకు మంచిగా క్లారిటీగా ఉండట్లేదు మధ్య. సో ఎక్కడైనా తిన్నా సరే కొంచెం ఫుడ్ తేడా పడుతుంది. ఇంకా బాగా లేగలేదు. సో నైట్ నేను ప్రాన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని ఫ్రై చేసి ఉంచాను. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ప్రాన్ బిర్యానీ చేస్తాను ఈరోజు, but I don't know how it started. So now let's start with the cooking procedure. Country Delight ghee. I don't find any difference in Country Delight ghee ki inka Heritage ghee ki kaavachum koti. It smells too good, but comparatively it's a bit costly than other. Some good spices. దాంతో పాటు this is something different. ఇది చాలా వరకు మిర్చి ఎవరు యాడ్ చేయరు యాక్చువల్లీ, బట్ నేను యాడ్ చేస్తా. ఫ్రమ్ హోమ్ జస్ట్ పుట్ సమ్. నేను కుకింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫాస్ట్గా కుక్ అయిపోవాలని చెప్పి హైలో పెట్టేసేవాడిని, బట్ మంచి ఫ్లేవర్స్తో వచ్చేది కాదు. అదిగాక ఫాస్ట్గా పెడితే కూడా మంచి టేస్ట్ కూడా వచ్చేది కాదు. టు బీ ఫ్రాంక్, బాగా కుక్ అయ్యేది కాదు. సో దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ లెట్ ఇట్ టేక్ సమ్ టైమ్. సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు పుట్ సమ్ సాల్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే, సో ఈ ప్రాన్స్ ఏవైతే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం, యా ఇట్ స్మెల్స్ లైక్ క్రేజీ. సో వీటిని మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. కొంచెం ఎక్కువే కారం, లైట్ వేసి టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత దెన్ ధనియాల పొడి, లైట్గా పెప్పర్, లైట్గా మనం స్పైసెస్ ఎక్కువ తింటాం కదా, లైట్గా పెప్పర్, అండ్ దెన్ కొంచెం జీలకర్ర పొడి. వీ హ్యావ్ దిస్ మింట్ లీవ్స్, కొత్తిమీర, 1 cup of biryani rice. Yes. So 2 cups of biryani rice యాడ్ చేసాం. మంచిగా మిక్స్ చేసేసి, సో 4 cups of. సో